వెల్కమ్ టు సిటిజన్స్ పల్స్. నేను మీ రాజేష్. చట్టానికి ఎవరు అతీతులు కారు అని గతంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి నేపథ్యంలో హైకోర్టు చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చింది. అయితే ఆనాడు రూల్ ఆఫ్ లా నడవట్లేదు, రూల్ ఆఫ్ మెన్ నడుస్తోంది అంటూ కూడా వ్యాఖ్యలు చేస్తా ఖచ్చితంగా అరెస్టు చేయండి అని ఆనాడు రంగనాథ్ గారి విషయంలో చెప్పటం, అట్లాగే రంగనాథ్ గారిని కూడా ఆ రోజు కమిషనర్గా ఉన్నా కూడా ఇప్పటికిప్పుడు హైకోర్టుకు హాజరు కమ్మని అంటే ఉరుకుల పరుగున 6:30 గంటలకల్లా సాయంత్రం వెళ్ళటం, తర్వాత వరుసగా అప్పటి నుంచి ఆ వాయిదాలు ప్రతిసారి హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారే వెళ్తూ ఉన్నటువంటి నేపథ్యంలో లాస్ట్కి ఆఖరికి అతన్ని తప్పించేయండి అని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. సరే, దాని మీద ఇంకా రేవంత్ రెడ్డి గారు హైకోర్టుకు సపోర్ట్ చేసినప్పుడు కూడా కొంత కౌంటర్ దాఖలు చేయలా మరి ఇప్పటిదాకా. మరి ఆయన ఏం కౌంటర్ దాఖలు చేస్తారో అనేది చూడాలి, ఎందుకంటే లీగల్గా కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా మనకైతే సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడు ప్రధానంగా ఇవాళ కూడా హైకోర్టు ఫైనాన్స్ సెక్రటరీని మళ్ళీ హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారికి తీవ్రమైనటువంటి వార్నింగ్ ఇచ్చింది హైకోర్టు. అది ఎందుకు ఇచ్చింది, ఏం జరిగింది, ఏంటి అనే అంశాలు లోతుగా విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. కాకపోతే సిటిజన్స్ పల్స్ ఛానల్ చూస్తున్నటువంటి ప్రేక్షకులందరూ కూడా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే మరిన్ని లోతైనటువంటి విశ్లేషణలు మీకు నోటిఫికేషన్ రూపంలో అందుతాయి కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. వార్తలు కనుక, అనాలిసిస్ కనుక నచ్చితే మీ మిత్రులకు కూడా షేర్ చేయండి. సో ఇప్పుడు వాస్తవానికి ఏం జరిగింది ఫైనాన్స్ సెక్రటరీ విషయంలో అంటే, సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సందీప్ కుమార్ సుల్తానియా, ఈయన కేసులో హైకోర్టు కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇవాళ చేసింది. అయితే ఇదే సందీప్ కుమార్ విషయంలో గత నెలలో హైకోర్టు బెయిలబుల్ సెక్షన్స్ కింద అరెస్ట్ వారెంట్ కూడా జారీ చేసింది. ఇవాళ కూడా ఆయన కోర్టుకి పోలీసులే తీసుకెళ్లారు. సో ఆయన కూడా సేమ్ ఇటువంటి కోర్టు ధిక్కరణ కేసే. సో ఇప్పుడు పదే ఇవాళ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి అనేక తప్పిదాలు, నిర్ణయాల వల్ల ఇవాళ అధికారులు హైకోర్టుకు వెళ్ళి సంజాయిషి చెప్పుకోవటం, హైకోర్టులో చివాట్లు పట్టడం, హైకోర్టులో మొట్టికాయలు వేయటం. సో ఇవాళ హైకోర్టు ఏం చేస్తోంది, అధికారులకు చుక్కలు చూపిస్తోంది. సో ఇవాళ కోర్టు ధిక్కరణ కేసు విచారణ సందర్భంగా జస్టిస్ నగేష్ భీమపాక స్పష్టంగా ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను ఎత్తి చూపినటువంటి పరిస్థితి. మరి జూలై 10న విచారణకు హాజరు కాకపోవడంతో సుల్తానియా పైన హైకోర్టు బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. అవసరమైతే అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకురావాలని పోలీసులకు కూడా సూచించింది. హైదరాబాద్ కమిషనర్ కూడా చెప్పింది ఆనాడు. లేకపోతే 5,000 రూపాయల పూచీకత్తుతో హాజరు కావాలని సిపికి ఆదేశాలు ఇచ్చింది. సో ఈ నేపథ్యంలో ఆయన చివరికి కోర్టు ముందుకు ఇవాళ రావాల్సినటువంటి అనివార్యమైనటువంటి పరిస్థితి. సో ఈ సందర్భంగా కోర్టు చాలా సీరియస్గా కామెంట్స్ చేసింది. హైడ్రా మీద చేసింది ఇవాళ, అట్లాగే సేమ్ ఫినాన్స్ సెక్రటరీ మీద కూడా చేసింది. ముఖ్యంగా తెలంగాణలో అధికారుల పనితీరు, హైడ్రాకు సంబంధించినటువంటి కూల్చివేతలు, ఇప్పుడు సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సందీప్ కుమార్ సుల్తానియా కేసు సంబంధించి హైకోర్టు ఇప్పుడు ఫోకస్లోకి వచ్చినట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఇవాళ హైకోర్టు ఫోకస్లో ఖచ్చితంగా ప్రభుత్వ అడ్మినిస్ట్రేషన్ పాలన అంతా కూడా నడుస్తోంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఒకే రోజు కాదు, వరుసగా వస్తున్నటువంటి హైకోర్టు విచారణలో కోర్టు చాలా తీవ్రమైనటువంటి అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇవాళ సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్నటువంటి సందీప్ కుమార్ సుల్తానియా కేసులో కూడా కోర్టు ఆదేశాలను పట్టించుకోకపోవడంతో బెయిలబుల్ వారెంట్, అవసరమైతే అరెస్ట్ చేయాలన్న ఆదేశాలు ఇవ్వటం అనేది చాలా సీరియస్గా పరిగణించినట్టుగా చెప్పుకోవాలి. ముఖ్యంగా అంటే ఇన్ని కోర్టు ధిక్కరణ కేసుల్లో శిక్షిస్తే కనుక, అంటే ఫైనాన్స్ సెక్రటరీ మీద ఉన్నటువంటి కోర్టు ధిక్కరణ కేసుల్లో కనుక శిక్షిస్తే జీవితాంతం మీకు జైలు తప్పదు అనే వ్యాఖ్యలు కూడా జస్టిస్ నగేష్ గారు చేశారు. అంటే ఎంత సీరియస్గా, ఎంత ఘాటుగా చేశారో అర్థం చేసుకోండి. అంటే దీనికి ఎంత సీరియస్నెస్ ఉంది అంటే, కోర్టు పదే ఇవాళ కోర్టు ధిక్కరణ జరుగుతుంది. అంటే ఇవాళ ప్రభుత్వం మీద నమ్మకం లేకుండా పోయింది కోర్టులకు కూడా. అంటే కోర్టులను బేఖాతరు చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు పట్టించుకోకపోవడంతో ప్రభుత్వ నిర్ణయాలు ఇవాళ కోర్టులను బేఖాతరు చేస్తున్నటువంటి నేపథ్యంలో హైకోర్టు స్పష్టంగా మీకు జీవితాంతం జైలు పాలవుతుంది ఖచ్చితంగా అని హైకోర్టు స్పష్టంగా చెప్పినటువంటి పరిస్థితి. ఇది వాస్తవానికి ఇదేమీ ఒక వ్యక్తిగత తప్పేమీ కాదు, ప్రభుత్వ వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలే ప్రధాన కారణంగా కనిపిస్తుంది. అందుకని వాళ్ళ అధికారులు చివరికి కోర్టు ముందు వెళ్ళి నిలబడాల్సి వస్తుంది. అంటే ప్రభుత్వంలో తీసుకున్నటువంటి నిర్ణయాలకు కోర్టు బోన్లోకి అధికారులు పోవాల్సి వస్తుంది. అది హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారైనా, లేదంటే కనుక ఇవాళ సందీప్ కుమార్ సుల్తాని అయినా. అయితే హైడ్రాని మళ్ళీ దీంట్లో కలపొద్దు, ఎందుకంటే హైడ్రా రంగనాథ్ గారి విషయం చాలా స్పష్టంగా ఆయన సొంతంగా తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. అంటే ఆయన వ్యక్తిగతంగా తీసుకుంటాం కనిపిస్తుంది. అంటే అంత జిద్దు తీసుకొని ప్రజల మీద అనధికారికంగా వెళ్ళిపోవటం, నోటీసు లేకుండా కూల్చివేయటం, ఇవాళ కూడా సేమ్ అటువంటి వ్యాఖ్యలే కోర్టు చేసింది. ఇంకా కోర్టు సంక్షేమ పథకాలకు సంబంధించి కూడా చాలా సీరియస్గానే షాకింగ్ వ్యాఖ్యలు చేసింది. ఎందుకంటే రైతు బంధు
అనేది మంచి పథకం అయినప్పటికీ కూడా కోటీశ్వర్లు కూడా లబ్ధిదారులుగా మారుతున్నారు, అనర్హులకు డబ్బులు వెళ్తున్నాయి తప్ప అర్హులైనటువంటి వాళ్లకు అందట్లేదు అనే వ్యాఖ్యలు కూడా కోర్టు చాలా స్పష్టంగా చెప్పింది. సో ఇప్పుడు హైడ్రా పైన కూడా హైకోర్టు తీవ్రమైనటువంటి ఆగ్రహం వ్యక్తం చేయగా ఇప్పటికే అధికారులపైన సీరియస్ గా ఉన్నటువంటి హైకోర్టు, ఇదే హైకోర్టు ఈ రోజు కూడా హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారి పైన కూడా ఆయన వ్యవహారం పైన చాలా సీరియస్ గా కఠినంగా స్పందించింది. ఏంటి అంటే కొండాపూర్లో 350కి సంబంధించినటువంటి గజాల స్థలంలో ప్రహారీ గోడ, వాచ్మెన్ కి సంబంధించినటువంటి గది కూల్చివేసినటువంటి ఆ యొక్క బాధితురాలు కోర్టును ఆశ్రయించింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎట్లా కూల్చివేశారు అన్నది కూడా చాలా కోర్టు సీరియస్ అవుతూ, నోటీసులు ఇవ్వకుండా రాత్రికి రాత్రి కూల్చేస్తారా అంటూ కూడా కోర్టు ఫైర్ అయినటువంటి పరిస్థితి. అంటే హైకోర్టు తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. అట్లాగే నోటీసులు ఇవ్వకుండా కూల్చివేతలు ఏంటి అంటూ కూడా ప్రశ్నించింది. అట్లాగే నోటీసులు ఇస్తే కోర్టుకు వస్తారని ఏమన్నా మీరు భయపడుతున్నారా, మీకు ఏమన్నా హైడ్రా అధికారులకు భయం ఉందా, అంటే ప్రజలకు కోర్టుకు వచ్చే అవకాశం కూడా ఇవ్వకుండా మీరు చేయాల్సినటువంటి అవసరం ఏమొచ్చింది అని స్పష్టంగా ఇవాళ ఆ యొక్క హక్కుల గురించి హైకోర్టు వ్యాఖ్యలు చేసింది. ఇది డైరెక్ట్ గా వాస్తవానికి హైడ్రా యాక్షన్ పైన కోర్టు నమ్మలేకపోవడం అన్న సందేహాన్ని ఖచ్చితంగా రైజ్ చేస్తుంది. అంటే ఇవాళ హైడ్రా పైన ప్రభుత్వం మీద కూడా కోర్టు నమ్మకం లేకుండా ఇవాళ అటువంటి వ్యాఖ్యలని మనం స్పష్టంగా కనిపిస్తుంది. అంటే వాస్తవానికి భూమి ప్రభుత్వాందే అని ఎవరు చెప్పారు మీకు, భూమి ప్రభుత్వాందే అని ఎవరు నిర్ధారించారని కూడా ఇవాళ కోర్టు హైడ్రాని క్వశ్చన్ చేసింది. మరి గత ఎంఆర్ఓ చెప్పాడని ప్రస్తుత అధికారి సమాధానం అని చెప్పినటువంటి నేపథ్యంలో వెంటనే కోర్టు ఏమి ఇచ్చింది, పూర్తి రికార్డులతో ఎంఆర్ఓను కోర్టు ముందుకు హాజరు కావాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసింది. ఇక అట్లాగే ఐపీఎస్ అధికారిగా ఉన్నటువంటి సందీప్ కుమార్ సుర్జేవాలా కేసులో కూడా 33 కోట్లకు సంబంధించినటువంటి బకాయిల వివాదం నడుస్తోంది గత కొంతకాలంగా కంటోన్మెంట్ బోర్డుకు సంబంధించి. అయితే బోర్డుకు చెల్లించాల్సినటువంటి స్టాంప్ డ్యూటీ, సర్చార్జ్ 33 కోట్లు పెండింగ్లోనే ఉండిపోయినాయి. ఇప్పటికే 25 కోట్లు విడుదల చేశామని, మిగతా మొత్తం కూడా విడతల వారీగా చెల్లిస్తామని సుల్తానియా కోర్టుకు చెప్పేటటువంటి నేపథ్యంలో కోర్టు కొంత సీరియస్ గానే వ్యాఖ్యలు చేసి తదుపరి విచారణ 11వ తారీఖు ఏమో హైడ్రా కేసు, సుల్తానియా కేసు ఏమో 19వ తారీఖు వాయిదా వేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ఓవరాల్ గా ఎంటైర్ ఈ కేసులకు సంబంధించి ఒక బిగ్ పిక్చర్ కనుక చూసుకుంటే హైకోర్టు మెసేజ్ చాలా క్లియర్ గా కనిపిస్తుంది. అధికారుల పైన కఠిన వైఖరి హైకోర్టు అవలంబిస్తోంది. అంటే ఖచ్చితంగా ప్రభుత్వం మీద నమ్మకం పోయింది. రేవంత్ రెడ్డి గారు లేకుంటే తెలంగాణ ఉన్నటువంటి ప్రభుత్వ నిర్ణయాలు అధికారుల మెడలు చుట్టుకుంటున్నాయి. అధికారులు ఇవాళ కోర్టు బోన్లు ఎక్కాల్సి వస్తోంది. అట్లాగే స్పష్టంగా ప్రభుత్వ నిర్ణయాలపైన అనేక ప్రశ్నలు ఇవాళ హైకోర్టు లేవనెత్తోంది. ప్రజలకు కూడా ఇటువంటి అనుమానాలు కలుగుతోంది. అట్లాగే హైడ్రా చర్యలపైన ఇవాళ నిజంగా అధికారులు వెళ్ళటం, అధికారులను పదే పదే అరెస్ట్ చేయాలనే వ్యాఖ్యలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఇవాళ అధికారులకు అవమానం వాస్తవానికి. మరి హైకోర్టు ఇంత సీరియస్గా అధికారులని అరెస్ట్ చేయాలి లేకుంటే మీకు జీవితాంతం జైలు తప్పదనే వ్యాఖ్యలు చేస్తోంది అంటే ఎంత సీరియస్గా హైకోర్టు పరిగణిస్తోంది, ఎంత మేర ఇవాళ హైకోర్టు కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తున్నారు, కోర్టును ఎందుకు బేఖాతరు చేస్తున్నారు, ఇటువంటివన్నీ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంటే కోర్టు స్పష్టంగా చెప్పింది ఏంటంటే నోటీసులు లేకుండా కూల్చివేతలు అన్యాయమే కదా. అంటే ప్రజల పక్షాన్ని ఇవాళ ఎవరన్నా ఉన్నారు అంటే ఖచ్చితంగా హైకోర్టే. ఇవాళ ఓట్లేసి గెలిపించుకున్నటువంటి ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలకి ప్రజలకు సంబంధించినటువంటి యోగక్షేమాలు, ప్రజలకు సంబంధించినటువంటి వ్యవహారాలు పట్టట్ల. ఇవాళ ఫినాన్స్ సెక్రటరీ మీద కూడా చాలా కంటెంప్ట్ ఆఫ్ ది కేసులు వస్తూ ఉన్నాయి. ఇవాళ నాకున్నటువంటి సమాచారం ప్రకారం దాదాపుగా 4 నుంచి 5,000 కంటెంప్ట్ ఆఫ్ ది కేసులు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారుల మీద పెండింగ్లో ఉన్నట్టుగా తెలంగాణ రాజకీయ వర్గాలు చర్చ జరుగుతోంది. సో వాస్తవానికి హైడ్రా యాక్షన్ ఏది తీసుకున్నా, అంటే వాళ్ళు ఏమి నిర్ణయాలు తీసుకున్నా, ఇదంతా కూడా ఇప్పుడు హైకోర్టుకు సంబంధించినటువంటి స్కానర్లకి, రాడార్లకి వెళ్ళిపోయింది. అంటే ప్రజలకి ఇబ్బందులు కలిగినా, లేకుంటే వీళ్ళేదైనా చాలా దుందుడుగ్గా చర్యలు తీసుకున్నా, లేకుంటే ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళ యొక్క బౌండరీలు క్రాస్ అయ్యి నిర్ణయాలు తీసుకొని కూల్చివేతలు చేసినా ఖచ్చితంగా ప్రజలందరూ కూడా హైకోర్టును ఆశ్రయించే అవకాశాలు ఉంటాయి. ఖచ్చితంగా హైకోర్టు మళ్ళీ ప్రజలకు రక్షణగా నిలబడే అవకాశాలు కనిపిస్తుంది. సో ఇవాళ ఎవరన్నా తెలంగాణలో రక్షిస్తున్నారు, సామాన్యుల పట్ల ఎవరన్నా ఉన్నారంటే ఖచ్చితంగా చట్టమే, హైకోర్టే. ఇవాళ హైకోర్టు న్యాయమూర్తులు నిజమైనటువంటి పాత్ర పోషిస్తున్నారేమో అని, అంటే నిజంగా సత్యమేవ జయతే అని హైడ్రా విషయంలో ప్రూవ్ అవుతుంది. అంటే ప్రభుత్వం తప్పుల వల్ల ఇవాళ అధికారులు కోర్టు ముందుకు వెళ్ళి నిలబడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శిక్షిస్తే ఖచ్చితంగా జీవితాంతం జైలు అనే హైకోర్టు వార్నింగ్ ఇచ్చింది అంటే ఎంత తీవ్రమైనటువంటి ఉల్లంఘనలు వీళ్ళు చేస్తున్నారో అర్థం చేసుకోండి. అంటే పదే పదే జైలు, హైడ్రా రంగనాథ్ గారి విషయంలో అయితే ఏకంగా ఆర్మీ బ్యారెక్స్ అని అన్నారు. జైలు కూడా జైలు మాటలు దాటి, అరెస్ట్ మాటలు దాటి ఆర్మీ బ్యారెక్లు అన్నారు. ఆఖరికి అతను తప్పించి ఇంకో 5 స్థాయి అధికారం నియమించండి అన్నారు. అంటే ప్రతి సందర్భంలో కూడా కోర్టే విసిగిపోతుంది వీళ్ళ చర్యల వల్ల, వీళ్ళు చెప్తున్నటువంటి ఆన్సర్ల వల్ల, వీళ్ళు చేస్తున్నటువంటి తప్పిదాల వల్ల. అంటే నిజంగా చూసుకోండి, ఇవాళ చాలా మిస్ఇంటర్ప్రిటేషన్స్ చేస్తూ ఉన్నారు. అంటే జరుగుతున్న సినారియో ఒకటి, బయటికి వీళ్ళు చూపిస్తున్నటువంటి సినారియో ఒకటి. ఇవాళ వాస్తవానికి చెరువుల విషయంలో హైడ్రా ప్రొటెక్ట్ చేస్తున్నామని లక్ష్యంతో చెప్తున్నప్పటికీ కూడా
ఆ లక్ష్యం ఎంత మేర నెరవేరింది, టెక్నికల్గా ఏంటి మనం నిన్న మాట్లాడాం. సో ఇవాళ ఏం జరిగింది, ఆయన గోవాలో విజిట్లో ఉన్నారు. గోవాలో ఏం చేశారు ఆయన హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు, అక్కడ నుంచి టెక్నికల్ టీమ్స్ని వాళ్ళు కొంత ఏదైతే ఇక్కడ చెరువుల్లో క్వాలిటీ ఆఫ్ వాటర్ ఏ విధంగా ఇంప్రూవ్ చేయాలని అధ్యయనాలు ఇప్పుడు స్టార్ట్ చేశారు. అంటే ఇప్పటిదాకా చేయలా, ఇప్పుడు స్టార్ట్ చేశారు అధ్యయనాలు. అంటే మన లోకల్గా ఎంతోమంది ఎన్విరాన్మెంటలిస్టులు, ఎంతోమంది దానికి సంబంధించినటువంటి ప్రొఫెసర్లు, ఎంతో మేధావులు ఉన్నారు మన తెలంగాణ బిడ్డలు. కానీ వాళ్ళని ఎవరిని కన్సిడరేషన్లో తీసుకోవట్లా. ఎక్కడో గోవా, ముంబై, బెంగళూరు, మరి అక్కడేమో అద్భుతాలైనట్టుగా వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ చెరువుల్లో క్వాలిటీ ఆఫ్ వాటర్ డెవలప్ చేస్తాం, ఎస్టీపీలు ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, ఇది ఇప్పుడు మాట్లాడుతున్నారు. సో అంటే తీసుకుంటున్నటువంటి చర్యలు గ్రౌండ్ రియాలిటీకి లేకుంటే వాళ్ళు చెప్తున్నటువంటి మాటలకి పొంతన లేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇవాళ ఎన్ఓసీల వివాదం కూడా నడుస్తుంది. ఎన్ఓసీల వ్యవహారం కూడా పెద్ద ఎత్తున ఒక బ్లాస్టింగే. ఇవాళ హైడ్రా పనితీరు పైన బిగ్ క్వశ్చన్స్ రైజ్ చేస్తూ ఉన్నాయి. అసలు ఉద్దేశాలు ఏంటి, వీళ్ళు ఏం చేస్తున్నారు, ఏం జరుగుతోంది, మరి ఏం చెప్తున్నారు, ఇవన్నీ చాలా $1 మిలియన్ క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళు చెప్పేది ఒకటి జరుగుతుంది, చేసేది ఒకటి చేస్తున్నారు. ఆఖరికి కోర్టులు కూడా ఇవాళ తప్పుదోవ బట్టి, కోర్టులు కూడా ఇవాళ నమ్మకం కోల్పోయి, నమ్మకం సడలిపోయి, కోర్టులు కూడా ఏలెత్తి చూపుతోంది మీ పనితీరు పట్ల. అంటే ఒక్కసారి పునరాలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. అసలు ఏం చేస్తున్నాం, మా ఉద్దేశాలేంటి, లక్ష్యాలేంటి, మాకు సంబంధించి ఆ రోజు హైడ్రాని ఏర్పాటు చేసినటువంటి జీవో 99 ఏం చెప్పింది, ఏమి ఇచ్చింది, మరి మనం వాటి మీద స్టాండ్ అయినామా, లేకుంటే ఇంకేమన్నా ఎక్సెంట్రిక్గా ఏమైనా వెళ్ళిపోతున్నామా, ఇవన్నీ కూడా హైకోర్టు చివాట్ల నేపథ్యంలో హైకోర్టులో వస్తున్నటువంటి ఆ జడ్జిలు చెప్తున్నటువంటి వాదనలు వింటుంటే ఖచ్చితంగా ఒకసారి రీవెరిఫై చేయాల్సినటువంటి అవసరం స్పష్టంగా ఉంది. వాళ్ళు ఆత్మ పరిశీలన చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇవాళ ఫైనాన్స్ సెక్రటరీ విషయంలో కూడా సేమ్ అటువంటి సిచ్యువేషనే. ఎందుకంటే ఇవాళ చాలా మంది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టులు ఎందుకు అవుతున్నాయంటే, ఇవాళ ఆర్టీసీ ఉద్యోగులు, రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు వాళ్ళు చనిపోతున్నారు. వాళ్ళకి ఇప్పటిదాకా సెటిల్మెంట్లు అవ్వలే. ఇంకా ప్రభుత్వంలో రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులు కొన్ని వందల మంది కేసులు వేసినటువంటి వాళ్ళు ఉన్నారు. మరి వాటికి సెటిల్మెంట్ కావాలి కదా. ఇప్పుడు మరి ఎవరు వాళ్ళు, అధికారులు పట్టించుకోవట్లే, ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఓటేసి గెలిపించినటువంటి నాయకులు పట్టించుకోవట్లేదు. మరి వాళ్ళు ఎవరికి చెప్పుకోవాలా? ఖచ్చితంగా మళ్ళీ కోర్టుకు వెళ్ళాలా. కోర్టు డెడ్ లైన్ ఇస్తుంది. ఆ డెడ్ లైన్ని వీళ్ళు మీట్ కాలేరు. ఎందుకంటే ఫినాన్షియల్గా లోటు నడుస్తుంది రాష్ట్రం. దాన్ని ఎట్లా రెవెన్యూ జనరేట్ చేసుకోవాలని సోయి లేదు. కాబట్టి ఏమవుతుంది, అది మళ్ళీ కంటెంప్ట్ ఆఫ్ ది కోర్టు కింద ఎవరో మీరు కోర్టు ఆర్డర్ ఇచ్చినప్పటికి కూడా ఈ కోర్టు ఆర్డర్ ఉల్లంఘన జరిగింది అని మళ్ళీ వెళ్ళే పరిస్థితి ఉంటుంది. సో ఇట్లా ఉల్లంఘనలు పెరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వాల మీద హైకోర్టులు అజమాయిషి చెలాయించి లేకుంటే కొంత గైడ్ లైన్స్ ఇచ్చినా కూడా అడ్మినిస్ట్రేషన్ పూర్తిగా ఫెయిల్యూర్ కనిపిస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా హైకోర్టు ఎందుకు ఇంత స్థాయిలో పదే జైలు, అరెస్టు లేకుంటే బెయిలబుల్ వారెంట్స్ అధికారులు ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చింది? ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు ఎందుకు ఇటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? మరి అధికారులు ఎందుకు ఇవాళ బోన్లో నిలబడాల్సినటువంటి దుస్థితి వస్తుంది? మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ చెప్పండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ సిటిజన్స్ పల్స్.